वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికి నమస్కారం. మీనా వాస్తు సబ్స్క్రైబర్స్ కి మరియు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ కూడా ఈ పద్ధతులు అనేవి తెలుసుంటాయి. సో మనకు సంవత్సరం అనేది ఇది శ్రీ విశ్వవసు సంవత్సరం. లాస్ట్ మనకు ఏ సంవత్సరం ఉందో అందరికీ తెలుసు. అయితే ఒక సంవత్సరం అనేది చైత్ర మాసంతో మొదలవుతుంది మరియు పాల్గొన మాసంతో కంప్లీట్ అవుతుంది. ఇది సైకిల్. సో మళ్ళా పాల్గొన మాసం తర్వాత మళ్ళా చైత్ర మాసం రావాలి. కానీ చైత్ర మాసం ఏదైతే మొదటి తిథి ఉందో, పాడ్యమి ఉందో, శుద్ధ పాడ్యమి ఉందో, ఇక్కడ చూడండి ఉగాది పండుగతో మొదలవుతుంది. ఉగాది పండుగతో మనకు మొదలవుతుంది. సో సంవత్సరం అనేది ఉగాది పండుగతో మొదలవుతుంది. దీంట్లో 1 నుండి 12 మాసాలు ఉంటాయి. 4, 8, 12 4 మాసాలు ఉంటాయి. మొత్తం ఎన్ని? 12 నెలలు. సో ఇది మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు నేను మీకు శ్లోకం చదివి వినిపిస్తాను. ఇది ఒక వాస్తు గ్రంథంలోనిది, ఇది ఒక వాస్తు గ్రంథంలోనిది. చైత్రే శోకకరం గృహాదిరచితం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో నెక్స్ట్ సామ్యాధవేర్త ప్రథం జ్యేష్ఠే మృతుకరం శుచౌ పశుహరం తత్ వృద్ధిదాం శ్రవణే. ఇక్కడ ఏం చెప్తుంది? చైత్ర మాసంలో గృహ నిర్మాణ ఆరంభ పనులు చేసినట్లయితే శోకకరం అంటే శోకకరము, దుఃఖదాయకము. కాబట్టి చైత్ర మాసంలో గృహ నిర్మాణం చేసుకోరాదు. ఉగాది స్టార్ట్ అవుతుంది. మరి ఉగాది రోజు గృహ నిర్మాణ ఆరంభ పనులు చేయవచ్చా? చేస్తే వాస్తు గ్రంథాల్లో ఉన్న అధ్యాయం ఏమిటి? గృహ ఆరంభ లక్షణం, గృహ ఆరంభ నియమం, గృహ ఆరంభ సూత్రం, ఇలా అధ్యాయం పేరు ఉంటుంది వివిధ గ్రంథాల్లో. ఈ అధ్యాయంలో మీకు ఇలా శ్లోకాలు ఇస్తారు. సో ఈ శ్లోకాలు ఇక్కడ నేను రాశాను చూడండి. చైత్రే శోకకరం అని చెప్పారు. గృహాదిరచితం, గృహ నిర్మాణ ఆరంభ పనులు చైత్రంలో చేయకూడదు, శోకకరం. అదే వైశాఖంలో చేస్తే అర్థప్రదం. అర్థప్రదం అంటే ఇది దాదాపుగా ఆర్థికానికి సంబంధించినది. సో ఆర్థికంగా బాగా వృద్ధి జరుగుతుంది వైశాఖ మాసంలో. నెక్స్ట్ జ్యేష్ఠే మృతుకరం. జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణ ఆరంభ పనులు. గృహ నిర్మాణ ఆరంభ పనులు అంటే మనం ఆధునిక కాలంలో భూమి పూజ నుండే మనం గృహ నిర్మాణ ఆరంభం అని అనుకుంటున్నాము. అంటే దానికి ముందున్న ప్రక్రియలన్నీ కూడా, కర్మలన్నీ కూడా మనం వదిలేసాము. సో క్రియలు కూడా వదిలేసాము. ఇక్కడ చూడండి, జ్యేష్ఠే మృతుకరం. జ్యేష్ఠ మాసంలో చేస్తే మృత్యువు లభిస్తుంది. శుచౌ పశుహరం. సో ఆషాఢ మాసంలో చేస్తే ఏమవుతుంది? పశునాశనం జరుగుతుంది రైతులకు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. పూర్వకాలంలో చాలా ఎక్కువగా, ఇప్పుడు తగ్గిపోయింది. తత్ వృద్ధిదం శ్రవణే. శ్రావణ మాసంలో వృద్ధి జరుగుతుంది. ఆ వృద్ధి దేంట్లో జరుగుతుంది అనేది అక్కడ మనకు ప్రతి పనిలో కూడా వృద్ధి జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ మాసాల గురించి కూడా 2 లైన్లు రావడం జరిగింది. మనం చైత్రంలో మాసం గురించే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి 2 రాశారు. నెక్స్ట్ ఇదొక వాస్తు గ్రంథంలో ఉంది. ఇక్కడ చూడండి, చైత్రే వ్యాధిమా వప్నోతి యో నయం కరయోత్ గృహం. ఇక్కడ చూడండి నెక్స్ట్ వైశాఖే ధనరత్నాని జ్యేష్ఠే మృత్యుస్థ తైవచ. చూసారా? చైత్రే వ్యాధి మావప్నోతి. వ్యాధులు సంక్రమిస్తాయి చైత్రమాసంలో. యో నవం కరయేత్ గృహం. ఇక్కడ చైత్రమాసంలో వ్యాధులు సంక్రమిస్తాయి గృహ నిర్మాణ ఆరంభం చేస్తే అని ఈ శ్లోకం విశ్వకర్మ ప్రకాశికలోనిది. మీరు వెళ్ళి
చదవండి. చదివితే నేను మీకు ఇప్పుడు చెప్తాను. వైశాఖంలో ధనరత్నాని, వైశాఖే ధనరత్నాని, జ్యేష్ఠే మృత్యుస్తతైవ చ. జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణం చేస్తే ఏమవుతుంది? మృత్యువు లభిస్తుంది. ఇక్కడ సేమ్. ఇక్కడ చూడండి, వైశాఖే ధనరత్నాని, ధనము, రత్నాలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా వృద్ధిని చెందించేవి, కుటుంబానికి వృద్ధి చేసేవి. సో ఇక్కడ కూడా అర్థప్రదం అని ఇవ్వడం జరిగింది. అర్థప్రదం అంటే ఆర్థికానికి. సో హోల్ వర్డ్ అన్నట్టు, ఆ పదం యొక్క పూర్తి పదం అన్నట్టు. సో ఇక్కడ చూడండి, చైత్రమాసంలో గృహ నిర్మాణం చేయవచ్చా? మరి ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఉగాది అనే పండుగ ఎప్పుడు వస్తుంది? చైత్రమాసంలోనే వస్తుంది. వైశాఖంలో వస్తుందా? రాదు. జ్యేష్ఠంలో వస్తుందా? రాదు. పోనీ పాల్గొనంలో వస్తుందా? ఆషాఢంలో వస్తుందా? అశ్వయుజంలో వస్తుందా? భాద్ర ఏ మాసంలో వస్తుంది ఉగాది? చైత్ర మాసంలోనే వస్తుంది. సో ఇది మీ అందరికీ బాగా తెలుసు. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. దాదాపుగా సమాజంలో ఉగాది రోజున గృహ నిర్మాణ ఆరంభ పనులు చేస్తే మీరు కోట్లు సంపాదిస్తారు అని ఒక దుర్మార్గుడు చెప్పడం జరుగుతుంది. ఎందుకు దుర్మార్గుడు అనే పదాన్ని పెట్టానో మీరు చూడండి. ప్రజలందరూ కూడా చైత్ర మాసంలో గృహ నిర్మాణం చేస్తే శోకకరం, దుఃఖం లభిస్తుంది, శోకం లభిస్తుంది. ఇక్కడ చూడండి, చైత్రే వ్యాధి మాప్నోతి, చైత్రంలో చేస్తే ఏమవుతుంది? వ్యాధులు సంక్రమిస్తాయి. ఇలా వాస్తు గ్రంథాలు చైత్ర మాసంలో గృహ నిర్మాణ పనులు చేయకండి బాబోయ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక దుర్మార్గపు వాస్తు ఛానల్ ప్రజల నాశనాన్ని కోరుకుంటుంది. ఉగాదికి మీరు ఇల్లు కట్టుకుంటే కోట్లు సంపాదిస్తారు. అయ్యా గౌరవనీయులైన ప్రజలు, ఒకసారి ఆలోచించండి. మీ గ్రామాల్లో చుట్టుపక్కల ఉన్న పండితులను అడగండి, చైత్ర మాసంలో గృహ నిర్మాణం చేయొచ్చా? చేయొచ్చు అంటే ఈ శ్లోకాలు చూపియండి. వాస్తు గ్రంథాల్లో ఉన్నాయి. మరి వాస్తు గ్రంథమే వాస్తు గురించి, గృహ నిర్మాణం గురించి చెప్తుంది. మరి చేయొద్దని చెప్తుంది. ఒకవేళ చేయొచ్చు అని అంటే వాళ్ళు చెప్పింది నిజమా? వాస్తు గ్రంథాల్లో ఉన్నది నిజమా? ఇలా మీరు ఆలోచించండి. ఎవరైనా గృహ నిర్మాణం చేసుకుంటే వారి కుటుంబం సుఖశాంతులతో ఉండాలి. అయితే ఉగాదికి గృహాన్ని కట్టుకుంటే మీరు సుఖ సంతోషంగా ఉంటారా? చైత్ర మాసంలోనే ఉగాది వస్తుంది. సో ఒక దుర్మార్గపు వాస్తు ఛానల్ ప్రజల నాశనాన్ని కోరుకుంటూ ఉగాదికి ఇల్లు కట్టుకోండి అని చెప్తుంది. మరి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు? మళ్ళా ఏమని చెప్పడం జరుగుతుందని అంటే ఒరిజినల్ శాస్త్రం అని చెప్తున్నాడు. ఒరిజినల్ శాస్త్రం ముఖం ఎప్పుడైనా చూసిండ్రా? తాళపత్ర గ్రంథాలై దుర్మార్గపు వాస్తు, బోగస్ వాస్తు నీకే. ఎప్పుడన్నా ఒరిజినల్ శాస్త్రం ముఖం చూసినావా ఎప్పుడన్నా నువ్వు? ఒరిజినల్ శాస్త్రం ఇక్కడ రాయడానికి రాదు, చదవడానికి రాదు, చెప్పడానికి రాదు. ఖాళీ ప్రజలారా మీ అందరికీ ఇట్లా ఒరిజినల్ శాస్త్రంలో ఇలానే ఉంటుంది, ఈ వర్డ్స్ చెప్పడం చాలా చాలా బాగుంటుంది, ఇలాంటి వర్డ్స్ చెప్పడం, ఇవన్నీ నక్క తెలివి మాటలు. ఇవన్నీ నక్క తెలివి మాటలు. మిమ్మల్ని ఎట్లా అంటే ఏ విధంగా అంటే నా ఛానలే చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కడే వాస్తులో నాకు శాస్త్రం తెలుసు అని చెప్పుకుంటున్న ఒక బోగస్ వాస్తు ఛానల్, ఒక అబద్ధాల వాస్తు ఛానల్ ప్రజల నాశనాన్ని కోరుకుంటుంది. ఉగాదికి ఏమని చెప్తుంది? గృహ నిర్మాణం చేసుకోండి, మీరు కోట్లు సంపాదిస్తారు. సో గౌరవనీయులైన ప్రజలు ఇప్పటికైనా ఆలోచించండి. ఇలాంటి బోగస్ వాస్తు ఛానళ్ళు, మీ నాశనాన్ని కోరే వాస్తు ఛానల్ చూడండి. మరి నేను ఇక్కడ శ్లోకంతో సహా నిరూపించిన, మరి ఎక్కడైనా ఉగాది చైత్రమాసంలో ఇల్లు కట్టుకోవాలని నిరూపించవచ్చు కదా? ఆ గ్రంథం పేరేదో చెప్పచ్చు కదా? ఇది రాజవల్లభ మండనం, ఇది విశ్వకర్మ ప్రకాశిక, ఇంకా ఉంటే ఇక్కడ రాసి మొత్తం రాసి చూపెట్టమనండి. ఒరిజినల్ శాస్త్రం చూపెట్టమనండి. ఎందుకు చూపించలేకపోతున్నారు? అది మాటలకే పరిమితమైంది. మిమ్మల్ని మోసం చేయడమే ఆ వాస్తు ఛానల్ యొక్క పని. అందరూ తెలుసుకోండి ఆ వాస్తు ఛానల్ ఏదో. ధన్యవాదాలు.